హలో అండి, నమస్తే. నా పేరు రాధా, మాది కాకినాడ అండి. నేను ఇంతకుముందు మా మిద్దె తోటను మీకు పరిచయం చేశాను. ఇప్పుడు మా పెరటి తోటలోని నేను వివిధ రకాల మొక్కలను ఏ రకంగా ఎలా పెంచుతున్నానో మీకు చూపిస్తున్నాను. అందరూ చూస్తారని ఆశిస్తున్నాను. చూశారు కదండి, ఇది మా రాధాకృష్ణుల బృందావనం. పెరటి తోటకు కూడా మేము రాధాకృష్ణుల బృందావనం అని పేరు పెట్టుకున్నాం. కృష్ణుడు, రాధ. దానికి కారణం కూడా ఉందండి. మా వారి పేరేమో కృష్ణుడు, నా పేరు రాధ. మా మేనమామ అయిన మా ఇద్దరి పేర్లుగా మేము ఆ విగ్రహాన్ని పెట్టుకున్నాం. అంటే మేము దేవుళ్ళు అని కాదండి, ఆ దేవుళ్ళ పేర్లు పెట్టుకున్నాం కాబట్టి దీన్ని చిన్నది కొద్దిగా బృందావనం లాగా స్టెప్పులు కట్టి కొన్ని క్రాటన్స్ మొక్కలు, కొన్ని ఏవో డెకరేటివ్ ప్లాంట్స్ పెట్టుకొని అలంకరించుకున్నాం. ఎందుకంటే చాలా ఆనందంగా ఉంటుందండి ఈ విగ్రహాన్ని ఇది చూసి, ఈ క్లైమేట్ చూసేటప్పుడంతా కూడా చాలా హ్యాపీగా మాకు మైండ్ ఫ్రెష్గా అయినట్టు ఉంటుంది. దానికోసమని ఇక్కడ ఇలాగ అలంకరణ చేసుకున్నామండి. ఇది చూసారా, ఇదంతా వేస్ట్ వాటర్ బాటిల్స్ అండి. ఒక్కొక్క బాటిల్ని 2 పీసెస్ కింద కట్ చేసి ఇలా హ్యాంగింగ్లా తయారు చేసాం. సరదాగా తక్కువ ప్లేస్ ఉన్నదనుకోండి, ప్లేస్ ఉన్నవాళ్ళు ఇలా కూడా తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. తర్వాత పాత స్టాండ్ ఉంటే ఆ స్టాండ్కి కూడా కొన్ని పెట్టుకొని డెకరేటివ్గా పెట్టుకున్నాము. ఈ వాల్స్ మీద కూడా అక్కడక్కడ బాటిల్స్ని నేను వేస్ట్గా వాటర్ బాటిల్స్ దొరికినవన్నిటిని కూడా అలాగా ఉపయోగిస్తానండి. ఇవన్నీ వేస్ట్ వాటర్ బాటిల్స్తో తయారు చేసినవేనండి. ఇది వేస్ట్ పీవీసీ పైప్ అండి. ఆ పైప్కి అటు ఇటు క్యాప్లు పెట్టి దాని మీద ఇలాగ కొంచెం మనీ ప్లాంట్ హ్యాంగ్ చేసి దాని కిందనేమో ఇలా ఇండోర్ ప్లాంట్స్ పెట్టాం. ఇందులో కొన్ని ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. అలాగే ఇటు పాత చాట్లు అవి ఉంటే డెకరేషన్ చేసి అలాగా అలంకరణ చేశానండి. మ్యాక్సిమం ఆక్సిజన్ ప్లాంట్లు కూడా చాలా వేసుకున్నామండి. ఇదంతా మాకు నీడ ప్లేస్ అండి. అంచేత కాయగూరలు, ఆకుకూరలు పండే అవకాశం లేదు కాబట్టి మనకు ఆక్సిజన్ కూడా అవసరమే కదా, అందుకని ఆక్సిజన్ ప్లాంట్లు అవన్నీ పెంచుతున్నామండి ఇక్కడ. ఇది మా మనవరాల తాలూకా బాత్ టబ్ అండి, చిన్నపిల్లల బాత్ టబ్. దాన్ని వేస్ట్గా పడేయడం ఎందుకని దాంట్లోనే ఫిషెస్ వేసి తయారు చేసాం. అలాగే బోన్సాయిగా చిన్నది రావి చెట్టు, వేప చెట్టుని మిక్స్ చేసి జేడ్ ప్లాంట్ అండి, ఆక్సిజన్ ప్లాంట్, ఇవాళ కొద్ది బోన్సాయి టైప్లో తయారు చేసి చేస్తున్నానండి. ఇవి వేస్ట్ గ్లౌజెస్ ఉంటాయి కదండి, మనకి హాస్పిటల్స్లో వాడేసి పడిసిన గ్లౌజెస్. ఆ టైపు గ్లౌజెస్ తీసుకొని దాంతో సిమెంట్తో తయారు చేశాను. ఈ పైది కూడా టర్కీ టవల్స్ సిమెంట్తో తయారు చేశాను. ఇలాంటివి చాలా ఇంట్లో నేను చాలా ప్లేసుల్లో పెట్టానండి ఇటువంటివి తయారు చేసి కుండీలు. ఈ స్టాండ్ కూడా మేము ప్లాన్ చేసి ఇలా తగిలించుకోవడానికి వీలుగా ఉంటుందని ఈ స్టాండ్ కూడా తయారు చేయించి పెట్టామండి. ఇది చూసారు కదండి, ఆయిల్ క్యాన్ ఏమో కట్ చేసి అలా గణేష్ అలా చేసాం. ఇవి ఎదురు బొంగులు, అవి కూడా వేస్ట్ బాటిల్స్ తీసుకొచ్చి ఆ బాటిల్స్కి నేనే కలరింగ్ అంతా పెయింటింగ్ చేశాను. ఇవి కూడా వేస్ట్ మెటీరియలేనండి. చిన్నవి గ్రానైట్ పీసెస్ అన్నిటిని తయారు చేసి స్టెప్ వైజ్గా అలా పెట్టా. ఇది కూడా కుండీలు ఇలా చేసి లైట్ హౌస్ టైప్లో తయారు చేశాను. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ వేస్ట్ మెటీరియల్ తోటి ఇంట్లోని ఖర్చు తక్కువ, లో బడ్జెట్తో డెకరేటివ్గా అమర్చుకున్నామండి. ఇక్కడ బుద్ధుడిని పెట్టామండి. పీస్ ఆఫ్ మైండ్ అంటే బుద్ధుడిని చూస్తేనే ఒక రకమైన ప్రశాంతత వస్తుంది. అదే మన గార్డెన్లో ఉంటే ఇంకా మంచి ప్రశాంతత వస్తుందని బుద్ధుడిని పెట్టుకున్నాం. ఆ బుద్ధుడి చుట్టూ చిన్న మినీ గార్డెన్ లాగా డెకరేషన్ చేసామండి. మా ఇంటికి ఎవరు వచ్చినా సరే ఈ ప్లేస్ చూసి మా బుద్ధుడిని చూసి చాలా ఇష్టపడతారు. అందం, ఆనందం అన్నిటి కోసమని బుద్ధుడిని పెట్టుకున్నామండి. ఇవి వాటర్ తెచ్చుకునే బాటిల్స్ అండి. అవి కన్నాలు హోల్స్ పడిపోతే ఇంకెందుకు పనికిరావు కదా, దాన్ని హాఫ్ కింద కట్ చేసి కలర్స్ వేసి పెయింట్ వేసి వాటిల్లో కూడా నేను మొక్కల్ని పెంచుకుంటున్నానండి.
మనకి ఏంటంటే కొంచెం ఖర్చు తగ్గుతుంది కుండీలోకి. ప్లస్ ఈ ప్లాస్టిక్ని మనం వాడుతుండేని దీన్ని పర్యావరణాన్ని రక్షించినట్టు అవుతుంది కూడా అనేసి 2 డబుల్ పర్పస్లో వాడుతున్నానండి. ఇది ఈ వాటర్ బబుల్స్ కట్ చేసి పెయింట్ వేసి పెట్టాం కదండి, దీంట్లోనే మందార మొక్కలు పెట్టానండి. 3 వెరైటీస్ మందార మొక్కలు అందంగా బాగా పోస్తున్నాయి. ఇవన్నీ చామంతులండి, డిఫరెంట్ కలర్స్, ఒక 10 రంగుల వరకు ఉన్నాయి. మందారాలు, చామంతులు, అలాగే చిలకగోరింటి పువ్వులు, మాలతీ లత, రకరకాల పువ్వుల మొక్కలండి మొత్తం అన్నీని. ఇలాగా ఫ్రంట్లోని చూడడానికి అందంగా ఉంటుందని ఇంటి ముందు పెంచుకుంటున్నామండి. ఇది చెర్రీ టమోటా అండి. దీని పక్కనేమో మామిడి చెట్టు చిన్నది. ఇది వాటర్ యాపిల్ అంటారు కదండి, రెడ్ కలర్. లెమన్ గ్రాస్ అండి ఇది. ఇది ఇలాచీ అండి. ఇది ఈ లోపల రణపాలాకు కూడా ఉందండి, రణపాలాకు కూడా ఉన్నది. ఇది పసుపు కనకంబరం. ఇవ్వండి కిందని ఈ గార్డెన్లో కూడా వంగ మొక్కలు ఉన్నాయండి. బెండ కూడాను, అంటే బెండ సీజన్ అయిపోయింది, క్లోజ్ చేస్తాం. మళ్ళీ ఇప్పుడు చిన్న మొక్కలు వస్తున్నాయి. అది ఎరుపు రంగుడు జామ అండి అది. ఇది సపోటా. ఆ పక్కనేమో చామ దుంపలు కూడా, చామ కూడా ఉన్నదండి. అది కూడా చామ అండి, అది చామ దుంపలు. ఇది పారిజాతం అండి, చాలా ఔషధ గుణాలు కలిగిన చెట్టు. ఈ ఆకులు కషాయం కాసుకొని రోజు తాగితే కీళ్ళవాతంకి బాగా పనిచేస్తుందండి. పువ్వులు పూజకి పనికి వస్తాయి, మంచి వాసన, అన్ని రకాలుగా ఉపయోగం అండి. ప్రతి పెరటి తోటలో కూడా పారిజాతం కూడా పెంచుకుంటే మంచి బాగుంటుందండి. నెక్స్ట్ వామాకు ఉందండి అక్కడ. ఆ వామాకు కూడా, వామాకుతో బజ్జీ చేసుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు. అన్ని కర్రీస్లో కూడా కొద్దిగా ఆకులు వేసుకుంటే అది కూడా మంచి ఔషధ గుణాలు ఉన్న చెట్టు, ఇదేనా మొక్కేనండి. ఇది షార్ట్ టైపు అరటండి. యాక్చువల్గా ఇది బలం ఎక్కువైపోయి చాలా పొడవు వచ్చింది, కానీ ఇంకా షార్ట్గానే కాస్తుంది. పొట్టి అరిట. ఇది గ్రీన్ కలర్ పొట్టి రకం అరిట అండి. ఇది అది గెలేసిందండి. ఇది గెల వేయడానికి రెడీగా ఉంది. చాలా స్వీట్గా ఉంటుందండి పళ్ళు. షార్ట్ వెరైటీ. యాక్చువల్గా ఇంకా పొట్టిగానే ఉండాలి, కానీ మేము ఇచ్చి బలం వల్ల హైట్ కూడా వచ్చేసిందండి. ఇది మామిడి చెట్టు అండి. దీనికి ఒక్కొక్క కొమ్మకి ఒక్కొక్క వెరైటీ గ్రాఫ్టింగ్ చేయించామండి. ఒక 4 వెరైటీస్ 5 వెరైటీస్ గ్రాఫ్టింగ్ చేయించాము. అంటే చేయడం ఒక 7-8 చేసాం, కానీ ఒక 4-5 కన్ఫర్మ్గా వచ్చాయండి గ్రాఫ్టింగ్ అనేవి. ఇది రేర్ వెరైటీ అండి, లిచీ ఫ్రూట్. మనకి రౌండ్గా ఫ్రూట్ ఉండి లోపటంతా తాటి ముంచి టైప్లోనే ఉంటుంది. ఇంకా మాకు ఫ్రూటింగ్ రాలేదు. ట్రీ ఇప్పుడిప్పుడే పెరుగుతుంది, చూడాలి తర్వాత నెక్స్ట్ ఎప్పుడు వస్తుందో. ఇది పప్పాయ అండి. ఇది కూడా షార్ట్ టైప్లోనే కాస్తుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది స్టార్ ఫ్రూట్ అండి. మొన్నటి వరకు చాలా పళ్ళు వచ్చాయి, అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇంకా మళ్ళీ పూత వచ్చి మళ్ళీ పళ్ళు వస్తాయండి. స్టార్ ఫ్రూట్. ఇది బత్తాయి జామ అండి. ఇది చెట్టు నిండా కాయలు వస్తున్నాయి. కాయ సైజు కూడా మన చెయ్య పట్టనంతగా పెరుగుతుందండి. ఇది మా పెరటి తోటలోనే ఉంది. కేజీ జామ కూడా ఉందండి, ఇంకొక ప్లేస్లో ఉంది కేజీ జామ. ఇది బత్తాయి జామ అండి. ఇది తమలపాకులండి. ఇది ఏంటంటే అన్ని రకాలుగా ఉపయోగం అండి. తమలపాకులు కషాయం చేసుకొని తాగితే కూడా హెల్త్కి మంచిది, వారంకో 2 సార్లు. తర్వాత తమలపాకులు కిళ్ళీ కింద కూడా వేసుకోవచ్చు. నాన్ వెజ్ తిన్నప్పుడు వేసుకుంటే చాలా బాగా డైజెషన్ అవుతుంది. 3 దేవుడు పూజలు, లేకపోతే ఎవరైనా మన ఇంటికి ముత్తైదువులు వచ్చేటప్పుడు తాంబూలం ఇవ్వడానికి కూడా తమలపాకు చాలా ఉపయోగం. అంచేత ప్రతి పెరటి తోట, మిద్దె తోటలో వాళ్ళు తమలపాకులను కూడా పెంచుకోండి తప్పకుండాను. ఇది టేబుల్ నిమ్మండి, అదే కమలా నిమ్మ అంటారు. చూడండి చెట్టు నిండా కాయలు ఎన్ని ఉన్నాయో. మనం దీనికి సరి అయిన సదుపాయం చేసి కొంచెం పశువులు ఎరువు ఇచ్చిన కొద్దీ చెట్టు నిండా ఎప్పుడూ కాయలు ఉంటాయండి. తర్వాత మొన్ననే పనస చెట్టు తెచ్చి వేసానండి. ఏదో ఎర్ర పనస అని ఇచ్చారు. అనుకోకుండా రాత్రి కుక్కో ఏదో దూకి దాని ఒక కొమ్మ విరిచేసింది. నేను పొద్దున్నే చాలా బాధపడ్డాను. ఇది అల్లం అండి. ఇది ఇలాగ ఈ టబ్లో వేసుకున్నాను, పైన కూడా ఉన్నది. తర్వాత నేను ఏవైనా మొక్కల్ని కొంచెం డెవలప్ చేసుకోవాలి అనుకుంటే ఇలాగ చిన్న చిన్న కుండీల్లోని ఇక్కడ వేసుకొని సీడ్స్ వేసుకొని ఇలా డెవలప్ చేసుకుంటానండి. ఇక్కడ ఇది కిచెన్ వేస్ట్ అండి. ఇది ఫస్ట్ ఇలాగ ఒక దాంట్లోకి అంతా కలెక్ట్ చేసుకుంటాను.
కలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కొన్ని ఎండుటాకులు వేసి కిచెన్ వేస్ట్ వేసి కొంచెం పశువుల ఎరువు వేసి ఇలా తయారు చేస్తాను. ఇది ఫస్ట్ స్టేజ్ అండి. కొంత మగ్గిన ఫుల్ అయిపోయిన తర్వాత కొద్దిగా కొబ్బరి పొడి కానీ లేకపోతే మట్టి వేసి ఇలా క్లోజ్ చేసేస్తామండి. మూడో స్టేజ్ ఏంటంటే తయారయ్యింది ఇలా ఉంటుందండి. దీన్ని ఇంకా మనం ఒక వారం రోజుల్లోనే మొక్కలకి అందించుకోవచ్చు అండి, ఎరువు కింద ఇచ్చుకోవచ్చు. చాలా బాగా పనిచేస్తుందండి. మన కిచెన్లోనే ఉన్న తొక్కలు ఆకులు అన్నీ ఎటు పారీకుంటా, పళ్ళ తొక్కలు అన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి, బయట పారీకుంటా. ప్లస్ మన మొక్కలకి చాలా బాగా మంచి బలమైన ఆహారం అండి ఇది కూడా వీలైనంత వరకు 1-2 బిన్స్ పెట్టుకొని అందరూ కూడా కిచెన్ వేస్ట్ని కూడా తయారు చేసుకోండి. ఇది కరివేపాకులాగా మీకు కనిపిస్తుంది కదా, దీన్ని మల్టీవిటమిన్ అంటారండి. మనం కరివేపాకు ఎలా వాడుకుంటామో దీన్ని అలాగే ప్రతి కూరలోను కూడా వాడుకోవచ్చు. రిచ్ విటమిన్స్ ఉంటాయండి. నెక్స్ట్ ఇది మలయా యాపిల్ అండి. ఇది మనకేంటంటే కొంచెం ఇక్కడ క్లైమేట్కి సూట్ అవ్వదంట, నేను తీసుకొచ్చాను. నీళ్ళలో అయితే బాగా వస్తుందంటే చెట్టు అయితే చాలా బాగా వస్తుందండి. ముందు కాస్తుందని ఆశిస్తాను. ఆ పెద్ద చెట్టు, ఆ పెద్ద వృక్షం ఉంది కదండి, అది కొత్తపల్లి కొబ్బరి. మాకు మా పిల్లలకి చుట్టుపక్కల నేను ఇవ్వడానికి చాలా బాగా కాస్తుంది. ఈ ఇల్లుని చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. ప్లేస్ ఉంటే కనుక మామిడి చెట్టుని కూడా అందరూ పెంచుకోండి పెరటి తోటలోనే. ఈ చుట్టూతో ఉన్నది కూడా మాది పెరటి తోటే కాదండి, మా ఇంటి బయట ఉన్న ప్లేస్ని కూడా మేము గ్రిల్స్ వేసి బాగా డెవలప్ చేసి అరటి మొక్కలు, నూరువరహాలు ఒక 3-4 రకాలు దారిని వెళ్ళే వాళ్ళకి కూడా కంటికి చూడడానికి ఆనందంగా ఉండేటట్టు, ప్లస్ పొల్యూషన్ కొంచెం తగ్గుతుంది కూడాను. దాని గురించి అని బయట కూడా మొక్కలను పెంచామండి, గ్రిల్స్ అవి పెట్టిని. దీనికి ఏంటంటే చుట్టూతా ఇప్పుడు ఖాళీ ప్లేస్ ఉందనుకోండి, అందరూ చెత్త చెదారం పడేస్తారు. ఇప్పుడు మనం దాన్ని అలాగా ఓపెన్ ప్లేస్ ఉంచకుండా చుట్టూతా అన్నీ కట్టాం కాబట్టి దాన్ని చూసి కూడా ఎవరు అందులో వేయరు. దానివల్ల ఆ మిగతా ఎన్ని మొక్కలు ఉంటే అంత ఆక్సిజన్ వస్తుంది కదండి, ఆక్సిజన్ కూడా పెరుగుతుందని నా ఉద్దేశం. మా పెరటి తోట చూశారు కదండి. నేను అందరికీ ఒక విజ్ఞప్తి, పెరటి తోటని మిద్దె తోటని అందరూ పెంచండి, పర్యావరణాన్ని రక్షించండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీరు మెన్యూర్స్ ఏమి వేయకుండా పశువుల ఎరువులతోటి వాటితోటి పెంచి మీ హెల్త్ బాగు చేసుకోండి. మంచి ఆక్సిజన్ ఇవ్వండి మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ. దీనికి అంతటికీ నేను 2-3 స్ఫూర్తితోటి ఇదయ్యానండి. తుమ్మేటి రఘువర్మరెడ్డి గారు, పద్మశ్రీ వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరూ రైతునేస్తం ఇవన్నీ చూసి నేను ఇదంతా నేర్చుకొని నేను దీన్ని ఫాలో అవుతున్నాను. మీరందరూ కూడా దయచేసి అందరూ ఫాలో అవుతారని భావిస్తున్నాను. ధన్యవాదాలండి. రైతునేస్తంకి మీ అందరికీ ధన్యవాదాలండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.